నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి ఎలుగెత్తాడు. నా తెలంగాణ నాకు కావాలే అంటూ ఎందరో అమరులయ్యారు. ఎన్నో దశాబ్దాల పోరాటం. కానీ నేడు తెలంగాణ రాష్ట్రం ఒక వాస్తవం. ఆ వాస్తవానికి 3 ఏళ్లయ్యింది. స్వరాష్ట్ర పాలనకు 3 ఏళ్లు గడిచాయి. మరి నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పోరాడిన తెలంగాణ ఆ దిశగా అడుగులేస్తోందా? ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరే విధంగా అడుగులు పడ్డాయా? బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాది పడిందా? 3 ఏళ్ల తెలంగాణ ఏం సాధించింది? ఏ దిశగా కదులుతోంది తెలంగాణ? ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. తెలంగాణ సాధకుడిగా ప్రజల అభిమానం పొందిన కేసీఆరే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అన్యాయాలపై ఎలుగెత్తిన గులాబీ దళపతే రాష్ట్రాధిపతి. కేవలం తెలంగాణ సాధకుడిగానే 2014లో ఓట్లు అడగలేదు కేసీఆర్. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు. మరి 3 ఏళ్లలో ఏం సాధించామంటున్నాడు కేసీఆర్? తెలంగాణ ఆవిర్భావానికి 3 ఏళ్లు, 4.5 కోట్ల ప్రజల స్వప్నం నెరవేరిన తరుణం. మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా? బంగారు తెలంగాణ దిశగా పునాదులు పడ్డాయా? అవతరణ ముందు భయాలు తొలగిపోయాయా? నాటికి నేటికి అభివృద్ధిలో తెలంగాణ ఎలా అడుగులేస్తోంది? 2014 జూన్ 2. నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ చరిత్రలో ఒక మేలి మలుపు. దశాబ్దాల కల నెరవేరిన సందర్భం. స్వపరిపాలనకు శ్రీకారం. నీళ్లు, నిధులు, నియామకాలంటూ పోరాడిన కలకు ప్రతిరూపం. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం. కొత్త రాష్ట్రం సారథిగా ఉద్యమ నాయకుడు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బాధ్యతలు చేపట్టారు. మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. కొత్త రాష్ట్రంలో పాలన ఎలా ఉండబోతుందో ప్రజలకు వివరించారు. తెలంగాణ అవతరించి 2017 జూన్ 2 నాటికి సరిగ్గా 3 ఏళ్లు, 36 నెలలు, 1095 రోజులు. ఒక కొత్త రాష్ట్రం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందా? అభివృద్ధిలో దూసుకు వెళ్తోందా అని 3 ఏళ్లలో నిర్ధారించలేం. కానీ ఆ దిశగా అడుగులు పడ్డాయా అని సమీక్షించుకోవటానికి 3 ఏళ్ల కాలం తక్కువేమి కాదు. మరి ఏం సాధించింది తెలంగాణ? ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందా? తన 3 ఏళ్ల పాలనపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పెద్ద బుక్లెట్ విడుదల చేసింది. 3 ఏళ్లు, 36 నెలలు, 365 పథకాలంటూ అందులో అనేక స్కీములను ఏకరువు పెట్టింది. బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించటానికి, మెరుగైన సేవలను అందించటానికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోందని అందులో వివరించింది. ఆ బుక్లెట్లో ఉన్న విషయాలకు వస్తే, సంక్షేమంలో ఆదాయ పరిమితి పెంపు, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, విద్యార్థులకు సన్నబియ్యం. ఇక రైతు సంక్షేమంలో రుణమాఫీ, రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీకి ప్రతి ఎకరాకు 8,000 అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది ప్రభుత్వం. అలాగే రైతులకు 9 గంటల ఉచిత కరెంటు, విద్యుత్ కనెక్షన్లు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షలు వంటి పథకాలను గుర్తు చేసింది. ఇక మహిళా సంక్షేమంలో అమ్మఒడి పథకం, అంగన్వాడీ జీతాల పెంపు, ప్రసవానికి 12,000 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్లు, ఒంటరి మహిళకు 1000 భృతి, షీ టీమ్స్. ఇక మిగతా కార్యక్రమాల విషయానికి వస్తే, ముస్లింలకు 12% రిజర్వేషన్లు, దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ కాకతీయ, భగీరథ, కోతల్లేని విద్యుత్, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, ప్రాజెక్టుల రీడిజైనింగ్, వృద్ధి రేటులో నంబర్ 1, పన్నుల్లో నంబర్ 1, తెలంగాణ ప్రముఖుల జయంతి అధికారిక నిర్వహణ. ఇలా చెప్పుకుంటూ పోతే పరిశ్రమలు, ఐటీ, గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి వంటి సకల రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని
పుస్తకంలో ఏకరువు పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో మేమైతే చెప్పామో అన్నింటి విషయంలో కూడా దాదాపుగా కార్యాచరణ అయితే ప్రారంభమైంది, లేదా చాలా వరకు పూర్తయినాయి కూడా. ఏ ఒక్క హామీ విషయంలో కూడా ఫలానాది మీరు నెరవేర్చలేదు, ప్రారంభించలేదు అనే మాట మాత్రం లేదు. నిజంగా చెప్పాలంటే మేనిఫెస్టోలో చెప్పినవే కాదు, చెప్పని కార్యక్రమాలు కూడా చాలా చేస్తున్న ఘనత కేవలం టీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ఈరోజు మీరు చూసినట్టయితే మిషన్ భగీరథ గురించి మేము ఎక్కడా కూడా మేనిఫెస్టోలో చెప్పలేదు, కళ్యాణ లక్ష్మి గురించి చెప్పలేదు, సన్న బియ్యం గురించి చెప్పలేదు. ఇవన్నీ అమలు చేసి చూపెట్టిన ఘనత టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కొలమానం అనేది ప్రజలకు మేము ఎంత సేవ చేశామో దానికి ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారన్నది అవుతుంది తప్ప మేనిఫెస్టోలో చెప్పినవి ఎంత మేరకు అమలయ్యాయి 3 ఏళ్లలో, ఇంకా 2 నెలల్లో ఏమవుతాయనే దానికంటే కూడా ప్రజల స్పందన, ప్రజల సంతృప్తికరమైన స్థాయి, ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారని. ఇదంతా కేసీఆర్ ప్రభుత్వం వెర్షన్. 3 ఏళ్లలో తామేం సాధించామో చెప్పుకుంటున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా అంతే, తాము చాలా చేశామనే చెప్పుకుంటుంది. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత మొదటి పాలనా పగ్గాలు అందుకున్న పార్టీపై చాలా బాధ్యతుంటుంది. 4.5 కోట్ల ప్రజల దశాబ్దాల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ఉద్యమ నాయకుడిగా ప్రజల జేజేలు అందుకుని కొత్త రాష్ట్రం పగ్గాలు అందుకున్న కేసీఆర్ ఆ దిశగా పరిపాలిస్తున్నారా? తెలంగాణలో తొలి పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ అది చేశాం ఇది చేశామని చెప్పుకుంటోంది. తమ పాలనకు తిరుగు లేదని ప్రచారం చేసుకుంటోంది. మరి నిజంగా తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటున్న వాటిల్లో వాస్తవమేంత? ఈ 3 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ పట్టాలెక్కించిన హామీలెన్ని, పక్కన పెట్టినవెన్ని? ప్రశంసలేంటి, విమర్శలేంటి? తెలంగాణ ఏర్పడే సమయంలో భవిష్యత్తు పట్ల ఎన్నో భయాలు ఆందోళనకు గురిచేశాయి. అందులో 2 ముఖ్యమైన అంశాలు: విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందని, మరోటి గ్రేటర్లో సీమాంధ్రులకు ఇబ్బందులేనని. కానీ ఈ 2 భయాలు కూడా పటాపంచలయ్యాయి. తెలంగాణ సాకారమైన తర్వాత జనాలకైతే కరెంటు కష్టాలు పెద్దగా అనుభవంలోకి రాలేదన్నది వాస్తవం. యాభై 53% పవర్ని బిల్లోనే పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్నేమో జనాభా ప్రాతిపదికన విభజించింది, పవర్ను మాత్రం కన్జంప్షన్ బేస్డ్గా ఇచ్చింది. దీనికి తోడు ఒక్క యూనిట్ ఉత్పత్తి చేయకుండా, ఒక్క యూనిట్కి కొత్త ప్రాజెక్ట్ కట్టకుండా ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఈయన? రామగుండం ఎవరిది? ఇలా కట్టబోతున్న ప్రాజెక్టులన్నింటినీ కూడా, ప్రారంభం కాబోతున్న ప్రాజెక్టులన్నీ కూడా, భూపాలపల్లి కావచ్చు, లేదంటే ఆదిలాబాద్లో కడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తయినాయి. కాబట్టి ఇవన్నీ కేవలం మేం చేసిన అభివృద్ధిని అడ్డుకుంటుండే కేసీఆర్ తప్పితే కొత్తగా అభివృద్ధి ఏం లేదు. ఇక గ్రేటర్లో అన్ని ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదన్నది కూడా వాస్తవమే. కేవలం తెలంగాణ మూమెంట్లో భాగంగా నాడు అలాంటి వ్యాఖ్యలు చేశామని కేటీఆర్ చెప్పారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని ప్రజలందరూ గులాబీకి కట్టబెట్టి నాడు విలక్షణమైన తీర్పిచ్చారు. కేసీఆర్ కు ఆమోదం తెలిపారు. ఇక ఎన్నికల్లో హామీలు, పాలన తీరును పరిశీలిస్తే 2014లో అనేక ప్రజాకర్షక పథకాలను ప్రకటించింది టీఆర్ఎస్. రుణమాఫీని ఆలస్యంగానైనా పూర్తిగా నెరవేర్చారు. మిషన్ భగీరథ ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోయినా రానున్న కాలంలో ప్రతి ఇంటికి నల్లా నీరు సరఫరా చేస్తామంటున్నారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలలో, నీళ్లలో, నిధులలో ఆత్మగౌరవ పరిపాలన ఉంటుందని భావించబడింది. కానీ 3 సంవత్సరాల కాలంలో పరిశీలిస్తే నీళ్ల సమస్య ఏమో అలైన్మెంటు, డిజైన్మెంట్ల మార్పుల పేరుతో కాలయాపన సాగుతుంది. అంతేకాకుండా 2013 భూ నిర్వాసితుల చట్టానికి అమలు చేయకుండా 123/2014 జీవోలు తీసుకొచ్చి నిర్వాసితుల సమస్యలు జటిలం చేసి, త్రాగునీటికి సంబంధించి కూడా మిషన్ భగీరథ గతంలో ఉన్న స్కీమ్లన్నీ ఉన్నాయి, వాటిని స్పీడప్ చేసి తొందరగా పూర్తి చేసే బదులుగా మిషన్ భగీరథ పెట్టి 42,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్తో అంచనాలు పెంచేసి దాదాపు 25,000, 30,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు బ్యాంకులలో. విద్యార్థులు, యువకులు తెలంగాణ ఏర్పడితే మాకు ఉద్యోగాలు దొరుకుతాయని భావించారు. 107,000 ఉద్యోగాల భర్తీకి గాను 12,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినట్టుగా సమాచారం. ఇంకా ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు హైదరాబాదులో కట్టారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనూ నిర్మించారు. కానీ రాష్ట్రం అంతటా ఇంకా మొదలు కాలేదన్న విమర్శ ఉంది.
1,00,000 ఉద్యోగాల ఊసే లేదు. దళితులకు 3 ఎకరాల హామీ పట్టాలెక్కలేదు. హైదరాబాద్ మెట్రో రైలును ఎన్నికల వరకు కావాలనే ఆలస్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎస్టీలకు మైనారిటీస్కి 15% రిజర్వేషన్ అంటే ఎక్కడ ఇచ్చింది? అది ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఒట్టి కేవలం ఏంటంటే ఇక్కడ యాక్ట్ పాస్ చేసి అక్కడ పంపించేసిన వాళ్ళ చేతిలో వదిలేసిన బీజేపీ చేస్తలేదనే మాటకు తప్పితే నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈరోజు వాళ్ళు బిల్ పాస్ చేసిన ఇమీడియట్గా వాళ్ళు నోటిఫై చేసి ఇంప్లిమెంట్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలాగా మేము నమ్మేవాళ్ళం. ప్రజలు ఈరోజు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. మరి అదేవిధంగా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఒక నోటిఫికేషన్ అన్నీ వేసిందా అని చెప్పేసి అడుగుతున్నాం. డిఎస్సి రాసినటువంటి విద్యార్థులు, మరి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. వారికి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు మీరు? మరి ఒక్క ఉద్యోగం అంటే కరెక్ట్గా వాళ్ళకి అవకాశం కల్పించిన కాంట్రాక్ట్ అనే పదం లేకుండా వేస్తామన్నారు. కానీ కాంట్రాక్ట్ అనే పదం లేకుండా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. కొత్త పరిశ్రమ ఏదైనా ఏర్పాటు చేసినా, ఒక ఉద్యోగమైన అవకాశం కల్పించిండ్రా? ఏమీ లేదు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లు అగ్గిపెట్టల్లా ఉన్నాయి అన్నారు. మరి మీరు 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఈరోజు ఇంద్రమ్మ ఇండ్ల హౌసింగ్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, అవి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇస్తున్నామని మా అసెంబ్లీలో చెప్తారు, బయటకు వచ్చే వరకు మాట మారుస్తున్నారు. కేవలం నర్సంపేట మళ్ళీ ఎర్రవల్లిలో మాత్రమే, అది కూడా నామమాత్రంగా కట్టి మొత్తం దాన్నే చూసి ఇదంతా చేస్తాను, అవతూ కల్పన చేస్తున్నాం అన్నట్టుగా చూపించేటువంటి ప్రక్రియ చేస్తాను. కాబట్టి వాళ్ళ మేనిఫెస్టో పూర్తిగా ఫెయిల్. ఈ ప్రభుత్వమే ప్రజా సమస్యలు పరిష్కరించడం పూర్తిగా విఫలమైంది. ఇక కొత్త రాష్ట్రంలో చేపట్టిన మరో కీలకమైన కార్యక్రమం ప్రాజెక్టుల రీడిజైనింగ్. అనేక ప్రాజెక్టుల ఆకృతులను మారుస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తినా వెనకాడని కేసీఆర్ అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ నిర్వాసితులకు నష్టపరిహారంపై ఒంటెత్తు పోకడలు పోయారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులు 100 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు కేసీఆర్ ప్రభుత్వం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన బృహత్తర కార్యక్రమం జిల్లాల పునర్వ్యవస్థీకరణ. 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా విస్తరించారు. యువ ఐఏఎస్లను కలెక్టర్లుగా నియమించారు. అయితే రియల్ ఎస్టేట్ కోసమే జిల్లాల సంఖ్యను పెంచారన్న ఆరోపణలు, యువ కలెక్టర్లు అనుభవరాహిత్యంతో పరిపాలిస్తున్నారన్న విమర్శలకు లెక్కే లేదు. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానాల నుంచి చీవాట్లు తప్పడం లేదు. రాజకీయ నియామకాల నుంచి సింగరేణి వారసత్వ ఉద్యోగాల దాకా, విద్యార్థుల ఫీజుల నుంచి కృష్ణా జలాల పంపిణీ దాకా, ఇలా 20 అంశాలకు పైగా కోర్టుల నుంచి మొట్టికాయలు పడ్డాయి. ఇక టీఆర్ఎస్ పై ఈ 3 ఏళ్లలో వచ్చిన ప్రధాన విమర్శల్లో ఒకటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వానికి జోష్ నింపిన సంగతి కాగ్ నివేదిక. ఆదాయ వృద్ధి రేటులో అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టి మరోసారి అగ్రగామిగా నిలిచిందట తెలంగాణ. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి వరకు కాగ్ వెల్లడించిన గణాంకాలతో ఖుషీ అవుతోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రధానమైన అమ్మకం పన్ను, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం భారీగా పెరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 33,257 కోట్ల ఆదాయం రాగా ఈసారి అది 39,183 కోట్లకు చేరింది. అంటే ప్రధాన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 17.82% వృద్ధి సాధించింది. కొత్త రాష్ట్రంలో తన పాలన ఎలా ఉందో చూడండి అంటూ టీఆర్ఎస్ నేతలు కాలరెగిరేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 3 ఏళ్ల పరిపాలన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 3 సంవత్సరాల్లో సాధించింది తక్కువ, మాటలు ఎక్కువగా మనం చూడవచ్చు. ఎందువల్లంటే కేసీఆర్ ఎన్నికల్లో కానీ ఉద్యమ సందర్భంలో కానీ చాలా పెద్ద ఆకర్షణీయమైన వాగ్దానాలు అనేకం చేశాడు. ప్రజలందరినీ ఊరించాడు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి పెద్ద మాటలు సంధించాడు. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటని చూస్తే ఏ ఒక్క వాగ్దానం కూడా సంపూర్ణంగా నెరవేరలేదు. ముఖ్యంగా అత్యధిక ప్రజలకు సంబంధించినటువంటి దళితులు, గిరిజనులకు 3 ఎకరాల భూమి కానీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కానీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న మాట కానీ, ఇలాంటి ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు జరగకపోగా, గిరిజనులు వాళ్ళకి భూమి ఇవ్వకపోగా గత 40-50 సంవత్సరాలుగా వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమిని కూడా చాలా దౌర్జన్యంగా ఆక్రమించి అడవిలోకి వాళ్ళ పశువులు కూడా పోకుండా కందకాలు కొట్టినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది.
అనేక మంది పైన అక్రమ కేసులు పెట్టారు, లాఠీ చార్జీలు వెలగొట్టారు, జైళ్లకు పంపించారు. ఈ గణాంకాల మాటలా ఉన్న ఎన్నికల మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు చేశారా లేదా అన్న విషయం అటుంచిన 100కు 200% తన ప్రభుత్వ పనులకు సంబంధించి ప్రచారం చేసుకోవటంలో మాత్రం ముందున్నారు కేసీఆర్. మరి 3 ఏళ్ల తెలంగాణలో రాబోయే 2 ఏళ్లు ఎలా ఉండబోతోంది? పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి? కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ ముందు ఒక మాట, తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఒక అద్దాల మేడకే పరిమితమై రాజ్యం వెళ్తున్నాడు. ఇవాళ ఆయన సెక్రటరియట్ రాకుండా 3 ఏళ్లలో 4 సార్లు కూడా సెక్రటరీ రాలే. హైదరాబాద్లో మియాపూర్ అనే గ్రామమే అమ్ముడు పోయిందంటే మీరు అర్థం చేసుకోవాలి పాలన ఏ విధంగా ఉందో. ఈ పాలన ఎండగట్టడానికి రైతులకు సంఖ్యలు వేయడం, మాలాంటి తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళని పోలీసులతో దాడి చేయించడం, జేఏసీ వాళ్ళు పోరాటం చేస్తే వాళ్ళని తలుపులు బదలు కొట్టి కోదండాను అరెస్ట్ చేయడం, ఒక నిరంకుశ పాలన నడుస్తుంది. ఈ పాలన అంతమందించాలి. ఇది ప్రజాస్వామ్య దేశం. తెలంగాణ ఇచ్చింది ప్రజల కోసం. ఇది ఎవరైనా కేసీఆర్ వాళ్ళ కుటుంబమే అంటున్నారు అద్భుతంగా ఉంది. ఇది రావుల పాలన తప్ప మాకేం రావని అంత అర్థమైపోయింది ప్రజలకు. రేపు వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం. తెలంగాణలో రాబోయే 2 ఏళ్లు కీలకం. ఎందుకంటే 2 ఏళ్లలో మొదటి ప్రభుత్వం మొదటిసారి పూర్తి స్థాయిలో ఎన్నికల్ని ఎదుర్కోబోతోంది. తన 3 ఏళ్ల పాలనకు ప్రజల తీర్పును చూడబోతోంది. అటు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టాయి. ఇంతకీ 2 ఏళ్లలో జరగబోయే రాజకీయ పరిణామాలేంటి? టీఆర్ఎస్ ముందున్న సవాళ్లేంటి? బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడతాయంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి రాబోయే 2 ఏళ్లు అత్యంత కీలకం. ఎందుకంటే ఎన్నికల రణక్షేత్రానికి అంతా సిద్ధమవుతోంది. మొన్ననే తెలంగాణకు అమిత్ షా వచ్చి ఎన్నికల వేడి రగిలించి వెళ్లిపోయారు. తెలంగాణ సర్కారు అన్ని విధాలా విఫలమవుతోందని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏకరువు పెట్టారు. షా కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న సీఎం కేసీఆర్ ప్రజల్లోకి తన పాలన పట్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనతో వెంటనే హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించారు. 1,00,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మీకు సమకూర్చిపెట్టే రాష్ట్రాన్ని పట్టుకొని మా అభివృద్ధి దెబ్బ కొట్టేటట్టు వీఆర్ నాట్ ఎ బెగ్గింగ్ స్టేట్ మిస్టర్ అమిత్ షా. ఎస్ వీఆర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇంత అబద్ధాలు ఎందుకు చెప్తారు? దేనికోసం చెప్తున్నారు? ఎవరి ప్రయోజనం ఆశించి చెప్తున్నారు? అక్కడితో ఆగలేదు కేసీఆర్. కొన్ని రోజుల తర్వాత తాము చేపట్టిన సర్వే వివరాలను వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే 111 సీట్లు తమవేనని చెప్పారు. బీజేపీకి 1 సీటు రాదని తేల్చేశారు. ముంచుకొస్తున్న ఎన్నికల మూడ్ను టీఆర్ఎస్ సర్వే చెప్తోంది. ఇలా బీజేపీ టీఆర్ఎస్ రణక్షేత్రానికి తొడగొడితే కాంగ్రెస్ కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పిలిపించి సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించింది పీసీసీ. టీఆర్ఎస్ బీజేపీ పాలనపై రాహుల్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. आपकी सरकार किसको लेके चल रही है? क्या वो किसानों को, स्टूडेंट्स को, युवाओं को, महिलाओं को, पिछड़ों को लेके चल रही है या फिर वो सिर्फ कॉन्ट्रैक्टर्स को, लैंड माफिया को लेके चल रही है? किस लिए बना ये तेलंगाना कि एक परिवार एमएलए से, एमपी से, प्रधान से, उन सब से उनकी ताकत छीने? क्यों बना ये तेलंगाना कि टीआरएस के लोग कांग्रेस के एमएलएस को, बाकी इलेक्टेड रिप्रेजेंटेटिव को छीन लें? కేసీఆర్ ప్రభుత్వానికి ఎదురవుతున్న కొన్ని పరిణామాలు ప్రతిపక్షాలకు అస్త్రం కాబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలు తమ ఆయుధాలుగా మలుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. మిర్చి రైతుల పట్ల సర్కారు ఉదాసీనతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ సమాజానికి శుభాకాంక్షలు. అయితే ఈ 3 సంవత్సరాల ముఖ్యమంత్రి గారి పరిపాలనలో 3 స్కామ్లు, 6 అవినీతులుగా పరిపాలన సాగింది. ఈనాడు గతంలో ఏదైతే ఎంసెట్ పేపర్ లీకేజీ, ఆ తర్వాత నయీం ఎన్కౌంటరు, ఆస్తుల రికవరీ, ఈనాడు మియాపూర్ భూముల కుంభకోణం. మియాపూర్ ప్రాంతంలో దాదాపు 700 ఎకరాల భూమి, 15,000 కోట్ల రూపాయల విలువ. ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా రికార్డులను తారుమారు చేసి ప్రైవేటు కంపెనీలకు, వ్యక్తులకు కట్టబెట్టిందని చెప్పి సంబంధిత అధికారులు అంతర్గత విచారణలో ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి నివేదికను పంపిస్తే
ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆ నివేదికను తొక్కిపెట్టడం జరిగింది. ఆ నివేదికను బయటపెట్టకపోను ఆ అక్రమాలకు పాల్పడ్డ అధికారులకు అంతకంటే మంచి స్థానాలను కేటాయించి ఇంకా అత్యధికంగా అక్రమాలకు పాల్పడడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. 3 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 స్కాములు 6 దందాల తిరగ నడుస్తూ ఉన్నది. ఇక్కడ మాటలు ముచ్చట్లు తమాషాలు డ్రామాలు పాటలు ఆటలు తప్పించి వేరేది ఏమీ పరిపాలన అన్నది ఈ 3 సంవత్సరాల ప్రభుత్వాల్లో ఎవరు చూడలేదు. అసత్య ప్రచారాలు చేసుకునే ప్రభుత్వం ఇది. దిస్ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎక్స్పెల్టివ్స్, అబ్యూజెస్. దిస్ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ అన్ట్రూత్ అండ్ లైస్. ఇది ఈ మొత్తం ప్రభుత్వం 3 సంవత్సరాల సాధించింది ఏంది అంటే పరిపాలన చేత కాదు అన్నది మాత్రం నిరూపణ అయింది. కేసీఆర్ గారికి చిల్లరమల రాజకీయాలు చేసుడొచ్చు కానీ పరిపాలన రాదు అన్నది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. 32 పేజీల గులాబీ పుస్తకంలో ఇచ్చిన ఏ హామీ కూడా ఈరోజు ఏ ఒక్కటి కూడా 100% కంప్లీట్ చేసింది లేదు. ఏ హామీని కూడా మీరు అడుగు ముందుకేసి ముందుకు తీసుకుపోయింది లేదు. కాబట్టి ఏమి సాధించినామని 3 సంవత్సరాల సంబరాలు చేసుకుంటారు. మీరు ఏమి సాధించినామని మీరు మీ ప్రభుత్వం చాలా బాగా నడుస్తుందని చెప్పుకుంటూ ఉన్నారు. అన్ని వర్గాలలో ఈరోజు వ్యతిరేకత ఉన్నది. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ప్రశ్నిస్తే సహించే స్వభావం కనిపించటం లేదన్న విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్న కోదండరాంను శత్రువుగానే చూస్తున్నారు. ఇదేంటని అడిగే వారిని దూరం పెడుతున్నారు. ఫిరాయింపుల పర్వం యథేచ్ఛగా సాగుతున్నా ఏమాత్రం అపరాధ భావన లేదు. ఈరోజు మీరు గమనించినట్టయితే ఈరోజు కొత్తగా వాళ్ళు చేస్తున్న దాడి ఏమీ లేదు. అదేదో అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరిగా 2014 నుంచి ఈ రోజు వరకు చరివిత చరణంలాగా చెప్పిందే చెప్తున్నారు. కానీ ప్రజలు ఏమాత్రం కూడా పట్టించుకునే మూడ్లో లేరు. ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినా ఎన్ని ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీకి అప్రతిహతంగా ప్రజలు పట్టం కడుతున్నారు అంటే దానికి కారణం కేసీఆర్ గారి నాయకత్వం పట్ల కార్యదక్షత పట్ల ప్రజల్లో ఉన్న గూడు కట్టుకొని ఉన్న నమ్మకం. అది రోజు రోజుకు పెరుగుతున్న విధానం. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెడితే అల్టిమేట్గా నేను చెప్పేదానికి సూచిక ఒకటే. మాకు 5 ఏళ్ళు ప్రజలు కాల వ్యవధిని ఇచ్చున్నారు. 3 ఏళ్ళు గడిచినాయి. ఈ 5 ఏళ్ళలో కూడా మీరు మర్చిపోకూడని అంశం ఏంటంటే ఇక్కడ జరిగింది అధికార మార్పిడి కాదు. ఒక కొత్త రాష్ట్రం, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహల మధ్యన ఏర్పడ్డ రాష్ట్రం. అవన్నింటినీ అధిగమించి ఈరోజు ఉధృతంగా ముందుకు పోతా ఉంది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. అంటే అది ఆషామాషి విషయం కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1, ఆదాయం వృద్ధి రేట్లో నెంబర్ 1, మనం బ్రహ్మాండంగా ఈరోజు ఐటీ వృద్ధి రేట్లో నెంబర్ 1, చెప్పుకుంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో నెంబర్ 1. ఒకటి కాదు, ఎన్నో రంగాల్లో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి అద్భుతమైన కార్యక్రమాలు దేశానికి ఆదర్శం అని నేను చెప్పడం కాదు, నీతి ఆయోగ్ చెప్తాను. కాబట్టి ఎన్నో రంగాల్లో ఇంత పురోగతి సాధిస్తే అది పక్కన పెట్టి 1-2 పనులు ఎక్కడైనా కొంత మందగనంలో ఉంటే వాటినే పట్టుకొని ప్రతిపక్షాలు మాట్లాడితే దాన్ని ప్రజలు పట్టించుకొని మేము కూడా పట్టించుకున్నాం. మొత్తానికి 3 ఏళ్ల తెలంగాణలో ఏదో సాధించామని కేసీఆర్ ప్రభుత్వం చెప్తోంది. కానీ తిరోగమనం వైపుగా సాగుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారా లేదా అన్న దానిపై ప్రజలు ఎన్నికల్లోనే తీర్పిస్తారు. సో ఇది ఇవాళ బిగ్ స్టోరీ. నమస్తే.